టిఎం బాబునాయుడు గారు, అదే మరిగా గౌరవనీయులు జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అటు జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి నరేష్ గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు, వన్యకుల క్షత్రియ సాధికార అధ్యక్షులు జిఎం రాజు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి హేమంబర్ గౌడ్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ బేటప్పనాయుడు గారు, మాజీ జడ్పీటీసీ ఎస్ఆర్ చంద్ర గారు, మాజీ ఆత్మ చైర్మన్ చంద్రప్ప గారు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, జనసేన స్థానిక అధ్యక్షులు అమీర్ గారు, తెలుగు యువత అధ్యక్షులు వెంకటేష్ గారు, పంచాయతీ అధ్యక్షులు మంజునాథ్ గారు, మండల యువత అధ్యక్షులు లక్ష్మీపతి గారు, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారు, మహిళా అధ్యక్షులు పద్మమ్మ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బెట్రాయప్ప గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు గోవింద్ స్వామి గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు రామయ్య గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు కుప్పిగాని పల్లి వెంకటేష్ గారు, వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రప్ప గారు, అగరం సర్పంచ్ గోపాల్ గారు, సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు, కొడదనపల్లి వెంకటేష్ గారు, చీకటిపల్లి నారాయణ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన నాయకులకు కార్యకర్తలందరికీ, అన్ని పంచాయతీల్లో పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు, అదే మరిగా కుటుంబ సాధికార సారథులు, నేను ఎప్పుడొచ్చినా నాకు అఖండ స్వాగతం పలుకుతున్నటువంటి గుడిపల్లి సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకి, ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత చూస్తున్నా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు యువత అయితే, అలాంటి నా యువ కిషోరాలకి, చిన్న పిల్లలు కూడా చూస్తున్నా, ఆ పిల్లలు కూడా మా భవిష్యత్తు నీదేనని చెప్పి నా వంక చూస్తున్నారు. అలాంటి చిన్నారులకి, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా, మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాలుగా గౌరవించారు. మళ్లీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది, మళ్లీ ఎలక్షన్కి వస్తున్నాం. నేను ఎప్పుడూ చెప్పాను, నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది, నా సొంత కుటుంబం లాంటిది. అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది. ఒకప్పుడైతే 90% ఓట్లన్నీ మనకే పడేటివి. ఇప్పుడు కూడా నాకేమాత్రం అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి. ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు, మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు. నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల. కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నాదే రికార్డు. మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా, ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం.
కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా. మిమ్మల్ని ఇంత అహంకారం పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తా అంటున్నారు, సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే, ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా పోలీసు సోదరులందరూ ఉన్నారు, మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా 5 ఏళ్ళు అయింది, మీకు కూడా ఏమీ చేయలే. వాళ్ళు మీ దగ్గర తప్పుల పనులు తప్ప, అవునా కాదా తమ్ముళ్ళు? కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు. కానీ నేను ఒకటే అంటున్నా, మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి. రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వ పని. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.